ఒక గొప్ప భక్తుడు పగటి సమయంలో పడుకొని ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి నిద్రకు చోటు ఇచ్చి చాలా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అతడెవరో కాదు, దేవా, నీ సన్నిధిలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేస్తానని, దినంలో 7 సార్లు కీర్తిస్తానని చెప్పిన దావీదు. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీది నుండి లేచి, ప్రొద్దుగ్రుంకు వేళ అనగా సూర్యుడు అస్తమించే సమయంన నిద్ర లేచాడు. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. అనగా మధ్యాహ్నం పడుకున్నాడనే అర్థం. ఆత్మీయులు పడిపోయినప్పుడు వారు పడిన మొదటి స్థితిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారి సోమరితనమునకు, నిద్రకు తావిచ్చి ప్రార్థన, వాక్యం ఎడల నిర్లక్ష్యమునకు లేదా ఏదో ఒక బలహీనతకు చోటు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీవు పడిపోయే స్థితిలో ఉన్నట్లయితే నీవు పడిపోకుండా ముందే జాగ్రత్త పడమని మనవి చేస్తున్నాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెనని యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈ రోజులలో చాలామంది సేవకులు సంపూర్ణ సేవ చేస్తున్నామంటున్నారు. సంపూర్ణ సేవ అనగా ఎన్ని గంటలు సేవ చేయాలి? యేసు చెప్పిన ప్రకారము పగలున్నంత వరకు అనగా 12 గంటలు, ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు సేవకులు దేవుని కొరకు ప్రయాసపడవలెనని ప్రభువు ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సేవకులారా, ప్రతిరోజు 12 గంటలు ప్రార్థన చేయడంలోనూ, వాక్యం చదవడంలోనూ, సంఘం కొరకు ప్రయాసపడడంలోనూ, గ్రామం తిరిగి సువార్త చెప్పడంలోనూ, కష్టంలోనూ, నష్టంలోనూ, అనారోగ్యంతోనూ ఉన్నవారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేయడంలోనూ ఉపయోగిస్తున్నావని నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా? జాన్ వెస్లీ అనే ఒక గొప్ప భక్తుడు ఇలా అన్నాడు: నేను విశ్రాంతి గుడ్ బై చెప్పుకున్నాం, మరలా మేము కలుసుకుంటే కేవలం పరలోకంలోనే కలుసుకుంటామని చెప్పి కేవలం తగు మాత్రమే పడుకుంటూ దేవుని కోసం అద్భుతంగా వాడబడ్డాడు. దావీదు వసంతకాలంన యుద్ధము చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, నిద్రకు, సోమరితనమునకు చోటు ఇవ్వడం వలనే ఆనాడు దావీదు చూడకూడని రీతిలో నగ్నంగా ఒక స్త్రీని చూచి ఆమెను మోహించి ఆమెతో పాపము చేశాడు. అదేవిధంగా పేతురు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, నిద్రకు, సోమరితనమునకు చోటు ఇచ్చి యేసు ఎవరో తెలియదని అబద్ధము చెప్పాను. శిష్యులు కలిగి ఉన్న సోమరితనమే యేసును వారికి దూరం చేసింది. ఈరోజు అనేక మంది సేవకులను, విశ్వాసులను బట్టి పీడిస్తున్న ఒక రుగ్మత సోమరితనం. చాలామంది సమయము ఉదయం 6 లేదా 7 గంటలకి మంచం నుండి లేవలేనటువంటి స్థితిలో సోమరులుగా ఉంటున్నారు. అటు రీతిగా ఉండువారి సంఘములో లేదా గృహములో దారిద్ర్యము వచ్చునని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు? ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సేవలో, పరిచర్యలో, ఆత్మల సంపాదనలో అభివృద్ధి కనిపించడం లేదా? ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరులారా, నీ కుటుంబంలో అప్పులు, ఆర్థిక ఇబ్బందులు పట్టి పీడిస్తున్నాయా? ఎటు చూసిన వ్యాపారంలో నష్టాలేనా? ఈ విధముగా అడుగంటిన జీవితానికి గల కారణం దరిద్రత. దరిద్రతకు కారణం సోమరితనమని బైబిల్ సెలవిస్తుంది. మీరు కష్టపడవలసినంతగా కష్టపడకుండా సోమరితనమునకు చోటు ఇవ్వడం వలనే మీ సేవలో, కుటుంబంలో చూడవలసినంత అభివృద్ధిని చూడలేకపోతున్నారు. సోమరితనమునకు సాధారణమైన కారణము తిండిబోతుతనము. సాధారణముగా ఎవరైతే తినవలసిన దానికంటే ఎక్కువ తింటారో వారు ఎక్కువ నిద్రపోతారు. ఎవరైతే ఎక్కువ నిద్రపోతారో వారు తక్కువ కష్టపడతారు. ఎవరైతే తక్కువ కష్టపడతారో వారు సోమరులు, సోమరిపోతులు, తిండిబోతులు, నిద్రపోతులు. సాధారణముగా ఈ ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. తిండిబోతుతనము బహు ప్రమాదకరము. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుమని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ హెచ్చరిక చేస్తుంది. ఆనాడు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి, ఏలి కుమారులు నాశనం కావడానికి గల కారణము తిండిపోతుతనమే.
ఎందుకని ఈరోజే ఒక గొప్ప తీర్మానం తీసుకోవద్దు? నిద్ర మీద ఉన్న ఆసక్తికి, సోమరితనానికి స్వస్తి చెప్పి ఇక నుంచైనా జయ జీవితం జీవించడానికి ప్రయాసపడదాం. సోమరి ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు గనుక ఆకలితో అలమటిస్తాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము కరువు తీసుకొస్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. నిద్ర మత్తు వస్త్రహీనుణ్ణి చేస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. సోమరితనం వల్ల దరిద్రం వస్తుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి 11 వరకు, 24వ అధ్యాయం 33-34 వచనాలు. సోమరి మార్గము ముళ్ళ కంచె. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. సోమరివాడు పని చేయాల్సిన సమయంలో నిద్రపోతాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. సోమరివాని చేతులు పని చేయనొల్లవు. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. అంత్య దినాల్లో సేవకుల్లో కనిపించే లక్షణము సోమరితనము. సోమరివైన చెడ్డదాసుడా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం అని ప్రభువు గద్దించకుండా ఉండులాగున జాగ్రత్త పడదాం. అందరికీ వందనాలు.